నేను మీ గురించి ఇంకో పాజిటివ్ థింగ్స్ కూడా కొన్ని విన్నాను. ఏంటి అంటే మీది చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అని, అలాగే మీరు సెట్స్ మీదకి వచ్చిన తర్వాత మీ వర్క్ ఏదో మీరు ఫినిష్ చేసేసుకుని కామ్గా వెళ్ళిపోతారు తప్ప ఎవరి జోలికి వెళ్ళరని, ఏటి జోలికి వెళ్ళరని ఇవన్నీ విన్నాను. మీ పని అయితే మీరు చేసిన చాలా వర్క్ అంటే కమిట్మెంట్తో ఉండే వ్యక్తి అంటే ఆది అని విన్నాను. ఇండస్ట్రీలో అది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫస్ట్ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాతే ఆ బిహేవియర్తో ఉన్నట్టు నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇండస్ట్రీలో మన వర్క్ మీద కమిటెడ్గా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరికైనా ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అది ఆ విషయంలో ఎప్పుడు తప్పలేదు. సో నేను విన్నది రైట్. రైట్. ఇంకా జబర్దస్త్ లాంటి షోస్ మీకు అంత ముందు కూడా ఒక షో ఏదో చేసినట్టున్నారు, అనుభవించు రాజా. అది కూడా ఇదే టైప్ షో అనుకుంటున్నాను. అది కొంచెం సెలబ్రిటీలు గెస్ట్లుగా పిలిపించి వాళ్ళని చేసే. ఎందుకు ఆ షో ఎందుకు ఆగిపోయింది? ఆ మధ్యలో అదే నాకు కొంచెం గ్యాప్ రావాల్సి వచ్చింది, 2 months. దానివల్ల కొంచెం మధ్యలో ఆపేసారు. మళ్ళీ ఉంటుంది అది కొన్ని రోజులు, మళ్ళీ కంటిన్యూ చేస్తారా? మళ్ళీ ఉంటుందా? రీస్టార్ట్ చేస్తారా? మళ్ళీ మీరే చేస్తారా? మళ్ళీ నేను రాంప్రసాద్ అన్న ఇద్దరం. రష్మి చేసినట్టు మీతో? నేను ముగ్గురు, ఆమె యాంకరు, నేను రాంప్రసాద్ అన్న మెయిన్గా చేస్తాను. ఓకే. ఆ షో అనుకోవడానికి మీరు జబర్దస్త్ వెళ్ళిపోవడానికి కూడా సంబంధం ఏదో ఉందన్నారు అప్పట్లో? లేదు, అదే అవన్నీ ఊహాగానాలే. రూమర్లా? ఊహాగానాలా? ఊహాగానాలు వేరు, రూమర్లు వేరు కదా? అలా నాకైతే రెండు ఒకటే. సో మళ్ళీ స్టార్ట్ చేస్తారా ఆ షో? అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయండి షోస్ ప్రపోజల్? ఖచ్చితంగా వేరే వేరే ఛానల్స్లో కూడా అడుగుతుంటారు, కానీ మనతో ఏదో షో చేయాలని అడుగుతూ ఉంటారు. కానీ మనకి జబర్దస్త్ మల్లెమల్లో ఉన్న ప్రోగ్రామ్స్ వల్ల ఇంకో షో చేసే అంత టైం కుదరదు. ఏదైనా గేమ్ షోలకి గెస్ట్లుగా వెళ్ళడం తప్ప సపరేట్గా ఒక ఛానల్లో షో చేసే అంత టైము కుదరదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మీకోసం స్పెషల్గా అంటే రెమ్యూనరేషన్ కాకుండా మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారు, మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తారని విన్నాము, కరెక్ట్? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. ఆయన ఎవరైనా టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆయన కూడా పిలిపించి పర్టికులర్గా వాళ్ళని చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని ఆయన ఎప్పటికప్పుడు ఆయన తరపు నుంచి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ అక్కడ సెటిల్ అయ్యారు అంటే ఆయన వల్ల. ఫస్ట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు డైరెక్టర్లు అయినా మన ఆర్టిస్టులు అయినా ఎవరైనా ఇంతమంది జబర్దస్త్ ద్వారా సెటిల్ అయ్యారు అంటే అది ఖచ్చితంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి క్రెడిట్ ఫస్ట్. రెమ్యూనరేషన్ విషయంలో ఏమీ ప్రాబ్లం ఉండదండి? అసలు ఎవరిని ఫోర్స్ చేయాలండి. మాకు ఎంత కావాలి అంత కావాలని ఫోర్స్ చేయాలి మల్లెమాల విషయంలో పర్టికులర్గా. ఎందుకంటే అందరికీ పేరు తెచ్చిపెట్టింది కదా, డబ్బుల విషయంలో ఆలోచించారు. దాని ద్వారా మిగతా చోట్ల సంపాదించుకుంటారు, కానీ ఈవెంట్స్ అని, సినిమాలని, లేకపోతే ఇంకోటని ఈ ఫేమ్తో బయట సంపాదించుకుంటారే తప్ప మళ్ళీ మనం ఫోర్స్ చేయరు. ఇప్పుడు ఎవరు దేని గురించి వాళ్ళని వెళ్ళి మామూలుగా నార్మల్గా సార్ మాకు ఏమైనా పెంచుతారని అడుగుతారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వెళ్తారు తప్ప మాకు ఇది కావాలి లేకపోతే చెయ్యమనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడరు. ఈవెంట్స్ బాగా చేస్తుంటారు అందరూ. మీరు కూడా వెళ్తారా? నేను వెళ్తున్నాను. ఓకే. మీకు ఈవెంట్స్, మూవీస్ అలాగే జబర్దస్త్ దేని రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది? మూడిట్లో బేసిక్గా అన్నిట్లో కష్టం తక్కువ, రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండే చెప్పండి. కష్టం తక్కువ అని ఎందులోనూ ఉండదండి. ఈవెంట్స్కి వెళ్ళినా కూడా మనం వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జబర్దస్త్ ఇంక మీకు తెలిసి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. మూవీస్ కూడా అంతే. ఒక క్యారెక్టర్ రావాలి అంటే వచ్చిన తర్వాత దాని మీద మన వర్క్ కూడా చేయాలి. వాళ్ళు ఏదో ఇచ్చారు కదా అని చెప్పి చేయకుండా మనం కూడా కొంచెం వర్క్ చేసి వాళ్ళకి చెప్పాలి, సరే ఇలా చేయొచ్చేమో సార్ కొంచెం చూడండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఉంటాయి. ఆ టైప్లో అన్నింటిలో హార్డ్ వర్క్ ఉంటుంది, దానికి తగ్గ ఫలితమే ఉంటుంది. ఏది ఎక్కువ అని చెప్పలేమే కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.